రాష్ట్రంలో బీఆర్ఎస్ మళ్లీ అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు కేసీఆర్. మరో 2 ఏళ్లలో నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణ జరిగే అవకాశం ఉందన్నారు. రాష్ట్ర ప్రభుత్వ వెబ్సైట్లతో పాటు పలు సోషల్ మీడియా హ్యాండిల్స్ లో సమాచారం అదృశ్యం కావడంపై మండిపడ్డారు కేటీఆర్. సీఏ శాంతికుమారి జోక్యం చేసుకోవాలని ట్వీట్ చేశారు. ఏపీ సీఎం చంద్రబాబు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి లేఖ రాయడాన్ని స్వాగతించారు మాజీ మంత్రి హరీష్ రావు. మైనింగ్ తవ్వకాలపై ఈడీ విచారణకు హాజరయ్యారు పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి. రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ మళ్లీ అధికారంలోకి వస్తుందని, మరో 15 ఏళ్లు అధికారంలో ఉంటుందని ధీమా వ్యక్తం చేశారు ఆ పార్టీ చీఫ్ కేసీఆర్. స్థానిక సంస్థల ఎన్నికలు ఎప్పుడు వచ్చినా కొంచెం కష్టపడితే మంచి ఫలితాలు వస్తాయన్నారు. బీఆర్ఎస్ పార్టీ జెడ్పీ చైర్మన్లతో ఎర్రవెల్లి ఫామ్ హౌస్ లో ఆత్మీయ సమావేశం నిర్వహించారు కేసీఆర్. బీఆర్ఎస్ ప్రభుత్వంలో జెడ్పీ చైర్మన్లందరూ రాష్ట్రం అభివృద్ధిలో కీలక పాత్ర పోషించారని అభినందించారు. మరో 2 ఏళ్లలో నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణ జరిగే అవకాశం ఉందని, తెలంగాణలో నియోజకవర్గాల సంఖ్య 160 వరకు పెరగచ్చని అన్నారు. తెలంగాణ పునర్నిర్మాణం ఇంకా జరగాల్సి ఉందని, ఈసారి బీఆర్ఎస్ తరపున ఎవరికి బీఫామ్ దక్కితే వాళ్లదే విజయమని చెప్పారు కేసీఆర్. రాష్ట్ర ప్రభుత్వ వెబ్సైట్లతో పాటు పలు సోషల్ మీడియా హ్యాండిల్స్ లో ముఖ్యమైన సమాచారం అదృశ్యం కావడంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపడ్డారు. ఈ విషయంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి జోక్యం చేసుకోవాలని ట్వీట్ చేశారు కేటీఆర్. కేసీఆర్ పరిపాలనకు సంబంధించిన వేల ఫోటోలు, వీడియోలు, ముఖ్యమైన సమాచారాన్ని తొలగించారని తెలిపారు. ఉద్దేశపూర్వకంగానే కొన్ని ముఖ్యమైన వెబ్సైట్లను తొలగించారని అనిపిస్తుందన్నారు. దీని వెనకాల పాలకుల హస్తం ఉండొచ్చని అభిప్రాయపడ్డారు. సీఎస్ వెంటనే స్పందించి విలువైన సమాచారాన్ని కాపాడే బాధ్యత తీసుకోవాలని కోరారు కేటీఆర్. ఏపీ సీఎం చంద్రబాబు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి లేఖ రాయడాన్ని స్వాగతిస్తున్నామన్నారు మాజీ మంత్రి హరీష్ రావు. విభజన సమస్య పరిష్కారం కోసం చర్చించుకోవడం మంచిదన్నారు. 2014లో ఖమ్మం జిల్లాలోని 7 మండలాలను ఏపీలో కలిపారన్నారు. లోయర్ సీలేరు ప్రాజెక్టును కూడా ఏపీలో కలిపారన్నారు. ముందు ఆ 7 మండలాలపై ఏపీ సీఎం చంద్రబాబుతో రేవంత్ రెడ్డి మాట్లాడాలన్నారు హరీష్ రావు. లోయర్ సీలేరు పవర్ ప్రాజెక్టు మనకు వచ్చే విధంగా మరి కృషి చేయాలి, ప్రయత్నం చేయాలని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నా. వాళ్ళు పోలవరం కట్టుకోవడానికి మనకు అభ్యంతరం లేదు. ఇలా కనీసం భద్రాచలం టెంపుల్కి వచ్చే భక్తుల బండ్లు పెట్టుకోవడానికి పార్కింగ్కు జాగ లేకుండా అయిపోయింది. భద్రాచలంలో ఏర్పడిన చెత్త వేయడానికి డంప్ యార్డు కూడా స్థలం లేని పరిస్థితి ఏర్పడ్డది. ఆ 7 మండలాల ప్రజలు కూడా తెలంగాణతో ఉండాలని కోరుకుంటా ఉన్నారు. ఇలా శక్తివంతులు చంద్రబాబు నాయుడు గారు, ఆయన చేతుల్లో బీజేపీ ప్రభుత్వం ఉంది, ఎన్డీఏ ప్రభుత్వం ఉంది. ఆయన చొరవ చూపి 7 మండలాలు మనకి ఇచ్చే విధంగా రేవంత్ రెడ్డి గారు ఒత్తిడి తేవాలి. ఈ 7 మండలాలు ఇచ్చినాకనే మిగతా విభజన సమస్యలపై ముందుకు పోవాలని చెప్పి నేను ప్రభుత్వాన్ని కోరుతున్నాను. ఈడీ విచారణకు హాజరయ్యారు పటాన్చెరు ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి. మైనింగ్ తవ్వకాల్లో అక్రమాలకు పాల్పడ్డారని కేసు నమోదు చేసింది ఈడీ. ఇటీవల ఎమ్మెల్యేతో పాటు ఆయన సోదరుడి ఇంట్లో సోదాలు చేశారు అధికారులు. ట్యాక్స్ చెల్లించకుండా ప్రభుత్వానికి 300 కోట్లు నష్టం కలిగించారని ఆరోపిస్తోంది ఈడీ. దీనికి సంబంధించి విచారణ చేస్తున్నారు అధికారులు. సికింద్రాబాద్ నియోజకవర్గం ప్రజల సమస్యల పరిష్కారానికి అధికారులు సహకరించాలన్నారు ఎమ్మెల్యే పద్మారావు గౌడ్. అడ్డగుట్ట గంగపుత్ర సంఘం దగ్గర నిర్మాణ సామాగ్రి చెత్త చెదారంతో పాముల బెడద ఉందన్నారు స్థానికులు. పామును పట్టుకుని పద్మారావు దగ్గరకు తీసుకొచ్చారు. స్పందించిన పద్మారావు గౌడ్ జీహెచ్ఎంసీ అధికారులను సంప్రదించారు. సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. హనుమకొండ జిల్లా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయానికి నోటీసులు ఇచ్చారు మున్సిపల్ అధికారులు. పార్టీ కార్యాలయం కోసం ల్యాండ్ కేటాయింపు, బిల్డింగ్ పర్మిషన్ పత్రాలు సమర్పించాలని ఆదేశించారు. 3 రోజుల్లో అనుమతి పత్రాలు అందించకపోతే మున్సిపల్ చట్టం ప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.